నమస్తే నేను రోజా వెల్కమ్ టు రియల్ స్టోరీ. పాఠాలతో మారుమోగాల్సిన క్లాస్ రూమ్ హాహాకారాలతో దద్దరిల్లింది. గురువు బెత్తం పడితే బెదిరిపోయే విద్యార్థులే ఎదురు తిరిగి గురువుపైనే దాడి చేశారు. కాసేపు బాగానే ఉన్న టీచర్ సడన్ గా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రులన్నీ తిరిగినా ప్రాణం నిలవలేదు. ఆ తర్వాత మొదలైన మరణం మిస్టరీ ప్రచారం రకరకాల మలుపులు తిరిగింది. హార్ట్ స్ట్రోక్ అన్నారు, అస్వస్థత అని అన్నారు. కాదు జరిగింది హత్యే, చేసింది విద్యార్థులే, చేయించింది టీచర్లేనంటూ బాధిత కుటుంబం పోరాటం మొదలుపెట్టింది. గుండెపోట, అనారోగ్యమా, హత్య, విద్యార్థుల పాతకక్షల, సహోద్యోగుల ఈర్ష్యాద్వేషాల, రాయచోటి టీచర్ డెత్ పై ఎందుకిన్ని డౌట్స్? పట్టపగలు క్లాస్ రూమ్ లో అసలేం జరిగింది? ఇదే వాల్టి మన రియల్ స్టోరీ. గుండెపోటుతో చనిపోయాడని విద్యార్థులు, తోటి ఉపాధ్యాయుల వాదన. కాదు, టీచర్లే దగ్గరుండి మరీ స్టూడెంట్స్ తో తన భర్తను చంపించారని భార్య ఆందోళన. అసలేం జరిగిందో తేల్చాలి, దోషులను బోనెక్కించాలని ఉపాధ్యాయ సంఘాల నిరసన. ఉమ్మడి కడప జిల్లా రాయచోటిలో జరిగిన ఉపాధ్యాయుడి అనుమానాస్పద మృతి సంచలనం సృష్టిస్తోంది. బడి జీవితానికి బాటలు చూపే గుడి, 4 గోడల మధ్య ప్రపంచాన్ని పరిచయం చేసే చదువులమ్మ ఒడి. పాఠాలు బోధించే గురువుల మాటలు, కంటతా పట్టే విద్యార్థుల గళాలతో మార్మోగే ప్రాంగణం. కానీ అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఓ ప్రభుత్వ స్కూలు పట్టపగలు హాహాకారాలతో దద్దరిల్లింది. బెత్తం పట్టి గుర్రుగా చూస్తే సైలెంట్ అయ్యే విద్యార్థులే ఏకంగా గురువుపైనే దాడికి తెగబరటం, చికిత్స పొందుతూ టీచర్ చనిపోవటం, పోలీసులు అనుమానాస్పదం మృతిగా కేసు నమోదు చేయటం, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలతో రాయచోటి అట్టుడికింది. ఏజాజ్ అహ్మద్ అన్నమయ్య జిల్లా రాయచోటి టౌన్లోని కొత్తపల్లి జెడ్పీ ఉర్దూ హైస్కూల్లో సైన్స్ టీచర్. ఆయన భార్య రెహీమూన్ బేగం రాయచోటి బాలికల ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలు. సమయపాలన పాటించటంలో, విద్యార్థుల ప్రవర్తన విషయంలో చాలా సీరియస్గా ఉంటాడని అహ్మద్ గురించి చెబుతారు. విద్యార్థులు ఏమాత్రం అల్లరి చిల్లర విషయాలు చేసినా తిట్టడం, బెత్తానికి పని చెప్పటం చేసేవాడని మాట్లాడుకుంటారు. ఏం జరిగిందో ఏమో కాని పాఠశాలలోనే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకువెళ్లినా లాభం లేకుండా పోయింది. అప్పటికే ఆయన చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఉపాధ్యాయుడి అనుమానాస్పదం మృతి స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేపింది. టీచర్ అహ్మద్ మృతితో కుటుంబంలో ఒక్కసారిగా దుఃఖం కట్టలు తెంచుకుంది. మరో స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న భార్య రెహీమూన్ పరుగున వచ్చి భర్తను చూసి విలవిల్లాడిపోయింది. అస్వస్థతతో చనిపోయాడని కొందరు, గుండెపోటుతో మరణించాడని ఇంకొందరు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పడంతో భార్యకు ఏమీ అర్థం కాలేదు. టీచర్ మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న కొందరు తోటి ఉపాధ్యాయులు, పాఠశాల చుట్టుపక్కల ఉండే జనం టీచర్ మృతదేహాన్ని చూసేందుకు ఇంటికి వెళ్లారు. అసలు స్కూల్లో ఏం జరిగిందని భార్యను అడిగారు. తన భర్తకు ఎలాంటి జబ్బులు కానీ, అనారోగ్య సమస్యలు లేవని, ఎలా చనిపోయాడంటూ అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో 2 విద్యార్థులు విచక్షణారహితంగా దాడి చేయటంతోనే మీ భర్త చనిపోయాడని చెప్పారు. తన భర్త గుండెపోటుతో చనిపోలేదని, విద్యార్థులే కొట్టి చంపారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు భార్య. ఈ దారుణం వెనుక ఎవరో ఉన్నారని, బాధ్యులెవరో గుర్తించి కఠినంగా శిక్షించాలని ఫిర్యాదు చేశారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పదం మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 3:45 PM గంటలకు మన కొత్తపల్లిలోని జెడ్పీ స్కూల్ ఉర్దూ మీడియం సంబంధించి అక్కడ ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్న అజాజ్ అహ్మద్ గారు చనిపోయాడని చెప్పి అతని భార్య షేక్ రుహమాన్కి అతని యొక్క కో టీచర్స్ ఫోన్ చేసి చెప్పడంతో ఆమె హడావుడిగా కేర్ హాస్పిటల్లో అతను చేర్పించడానికి తెలిసి అక్కడికి రావడము, తర్వాత డాక్టర్స్ పరీక్ష చేసి అతను చనిపోయాడని చెప్తే అతని డెడ్ బాడీని మళ్ళా వాళ్ళు ఇంటికి తీసుకుపోవడం జరిగింది. ఈ క్రమంలో అతని మృతిపై వాళ్ళు కొద్దిగా అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. దీని మీద వాళ్ళ ఫిర్యాదు మేరకు రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్లో 174 CRPC కింద సస్పిషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ యొక్క కేసు రిజిస్టర్ చేసిన తర్వాత దర్యాప్తులో భాగంగా ఈ యొక్క నిజాలు ఏమనేది తెలుస్తుంది. తోటి టీచర్లే దగ్గరుండి విద్యార్థులతో అటాక్ చేయించారన్న భార్య, బంధువుల ఆరోపణలు కేసులో కీలకంగా మారాయి. తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతదేహాన్ని అంబులెన్స్లో కడపకు తరలిస్తుండగా ఆస్పత్రి మెయిన్ గేట్ ఎదుట జోరు వర్షంలోనూ ఉపాధ్యాయుడి భార్య రెహీమూన్ తమ కుటుంబ సభ్యులతో ఆందోళన చేపట్టారు. అంబులెన్స్కు అడ్డంగా కూర్చుని తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.
కొట్టండి మేం చూసుకుంటాం అని టీచర్లు ప్రోత్సహించడం వల్లే తన భర్తపై విద్యార్థులు దాడి చేసి అన్యాయంగా చంపేశారంటూ బోరున విలపించారు రహీమూన్. నిందితులైన టీచర్లకు కఠిన శిక్ష వేయాలంటూ డిమాండ్ చేశారు. టీచర్లందరూ కలిసి పిల్లల్ని ప్రమాదం చేసి చంపిస్తున్నారు సార్. కానీ వాళ్ళ పేర్లు బయటికి రావడం లేదు సార్. వాళ్ళు ఒక పిల్ల మాత్రం బయటకు చెప్తాంటే ఆ పిల్లను బెదిరించి కూర్చోబెట్టినారంటే సార్ లోపల. ఇంకొకసారి నువ్వు కొట్టిపో నేను చూసుకుంటా అని చెప్పానంటే సార్. ఇలా టీచర్లు చంపిస్తున్నారు సార్. కానీ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు సార్. టీచర్లందరినీ కాపాడుతున్నారు సార్. టీచర్లను శిక్షించండి సార్ ప్లీజ్ సార్. ఏం కోరుకుంటారమ్మా మీరు? నేను వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ కావాలి, తగిలి సస్పెండ్ చేయాలి వాళ్ళని. వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. దయచేసి నా భర్తను న్యాయం చేయండి సార్. ఇంతవరకు ఒక్కరు కూడా ఆ స్కూల్లో చూడడానికి రాలేదు సార్. నా భర్తను అన్యాయంగా చంపిస్తారు సార్. ఈర్ష వల్ల కక్ష వల్ల చంపిస్తారు సార్. వాళ్ళు అలా చేస్తారు సార్. విద్యార్థుల దాడితో తీవ్ర అస్వస్థతకు గురై టీచర్ అహ్మద్ చనిపోయాడని ఒక వాదన. లేదు, దగ్గరుండి టీచర్లు స్టూడెంట్స్తో మర్డర్ చేయించారని భార్య మరో వాదన వినిపిస్తున్నారు. ఈ రెండు వాదనలు చక్కర్లు కొట్టిన టైంలో స్కూల్ సిబ్బంది వినిపించిన మరో ఆర్గ్యుమెంట్ కలకలం రేపింది. ఆయన గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారని ప్రధానోపాధ్యాయుడితో పాటు కొందరు టీచర్లు చెప్పడం చర్చనీయాంశమైంది. ఎవరూ దాడి చేయలేదని కూడా వారు వాదించారు. దీంతో టీచర్ డెత్ మిస్టరీలో గందరగోళం మరింత పెరిగింది. అయితే హార్ట్అటాక్తో టీచర్ మరణించాడని పై అధికారులకు చెప్పి వాస్తవాలను దాచిపెట్టిన పాఠశాల ప్రధానోపాధ్యాయుణ్ణి, క్లాస్ రూంలో కనిపించని ఇంగ్లీష్ టీచర్ను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. దీంతో టీచర్ అహ్మద్ మృతికి నిజమైన కారకులు ఎవరు, నిందితులు ఎవరు అన్నది సమాధానం లేని ప్రశ్నగా మారింది. ఇదే సమయంలో టీచర్ అనుమానాస్పద మృతితో జిల్లాలోని ఉపాధ్యాయ వర్గం ఉలిక్కిపడింది. ఆయనపై విద్యార్థులు దాడి చేయటంతోనే అస్వస్థతకు గురై మృతి చెందారనే వార్త జిల్లా వ్యాప్తంగా వ్యాపించింది. ఈ ఘటనపై రాయచోటి విద్యాశాఖాధికారులు విచారణ చేపట్టారు. పోలీసులు సైతం విచారణను వేగవంతం చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయులను, విద్యార్థులను, పాఠశాల చుట్టుపక్కల నివసిస్తున్న వారితో పాటు మృతి చెందిన టీచర్ భార్య రహీమూన్లను సైతం విచారించి జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుడి మృతికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలంటూ రాయచోటిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరసన తెలియజేశారు. విద్యార్థుల చేత కొట్టబడి చంపబడ్డారు అనే విషయం పైన ఉపాధ్యాయ లోకమంతా కూడా తీవ్రమైన ఆందోళన ఉన్న విషయం మొత్తం అందరికీ తెలుసుకోవాల్సిన అంశం. ఈరోజు ఒక ఉపాధ్యాయుడు పిల్లవాడిని ఏదైనా అంటే 5 నిమిషాల్లో చర్యలు తీసుకునేటువంటి అధికార బృందం ఈ రోజు రాష్ట్రంలో నిద్రపోతా ఉన్నామని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదికగా ప్రశ్నిస్తా ఉన్నాం. దీని మీద తప్పనిసరిగా సమగ్ర విచారణ జరిపి ఉపాధ్యాయుడు ఎలా మరణించాడు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు అయితేనేమి, వాళ్ళ వైఫ్ అయితేనేమి, తర్వాత ప్రజలందరూ కూడా అక్కడ చేరినటువంటి వాళ్ళందరూ కూడా విద్యార్థులు అతన్ని కొట్టడం వల్ల చనిపోయినాడు. అక్కడ డిసిప్లైన్ అనేది చాలా కొదవబడింది. స్కూల్లో డిసిప్లైనే లేదు. హెడ్ మాస్టర్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు అనేటటువంటి అపవాదులన్నీ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరుగుతుంది. రాయచోటి ప్రభుత్వ ఉపాధ్యాయుడి మృతిపై అనుమానాలు, ఆరోపణలు, అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి. విద్యార్థులు కొట్టడం వల్లే చనిపోతే అంతగా కొట్టేంత కసి వారిలో ఏముందన్నది మొదటి ప్రశ్న. ఒక టీచర్ను కింద పడేసి కొడుతుంటే ప్రధానోపాధ్యాయుడు, మిగతా టీచర్లు ఏం చేస్తున్నారు? విడిపించే ప్రయత్నమైనా చేశారా అన్నది రెండో ప్రశ్న. టీచర్లు దగ్గరుండి స్టూడెంట్స్తో దాడి చేయించారన్న భార్య ఆరోపణలే నిజమైతే ఉపాధ్యాయుడిపై వారికి ఎందుకంత ద్వేషం అనే ప్రశ్నపైన చర్చ జరుగుతోంది. ఇలా ఎన్నో ప్రశ్నలే కాదు, కొన్ని రోజులుగా రాయచోటి ఉర్దూ స్కూల్లో జరుగుతున్న పరిణామాలు కూడా టీచర్ మరణం చుట్టూ అనుమానపు మేఘాలు కమ్ముకునేలా చేస్తున్నాయి. నిజంగా విద్యార్థులు కొట్టడం వల్లే టీచర్ చనిపోయాడా? అంత దారుణంగా కొట్టేంత ధైర్యం, బలం 9th క్లాస్ స్టూడెంట్స్ లో ఉంటుందా? లేదంటే బయటి వ్యక్తులను కొందరు స్టూడెంట్స్ ఫోన్ చేసి పిలిపించుకున్నారా? టీచర్ అహ్మద్ పై ఆ విద్యార్థులు పగ పెంచుకున్నారన్న వాదనలో నిజమెంత? క్లాస్ రూమ్ లో అసలు ఆ రోజు ఏం జరిగింది? రాయచోటి పట్టణంలోని కొత్తపల్లి ప్రభుత్వ ఉర్దూ హైస్కూల్, కో ఎడ్యుకేషన్ స్కూల్ 9వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో దాదాపు 70 మందికి పైగా విద్యార్థులున్నారు. వీరిలో ఒక బాలికతో మరో స్టూడెంట్ చనువుగా ఉండటాన్ని గమనించిన టీచర్ ఏజాజ్ అహ్మద్ వారిని మందలించాడు. అబ్బాయిని చాలాసార్లు హెచ్చరించాడు. అటు బాలికను హెచ్చరించి ప్రవర్తన మార్చుకోవాలని, చదువుపై దృష్టి పెట్టాలని వార్నింగ్ ఇచ్చాడు. అప్పట్నుంచి సైన్స్ టీచర్ ఏజాజ్ అహ్మద్ పై విద్యార్థి కోపం పెంచుకున్నాడని కొందరు చెబుతున్నారు. 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు.
ఈ విషయం తెలుసుకున్న కొందరు విద్యార్థులు పలుమార్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో పాటు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్లారు. విద్యార్థి ప్రవర్తన సక్రమంగా లేకపోవడంతో పాఠశాలకు రావద్దంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆ విద్యార్థికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశాడు. స్కూల్ పరిసర ప్రాంతాల్లో కనిపించవద్దని హెచ్చరించాడు. దీంతో ఆ విద్యార్థి గత 15 రోజుల నుంచి పాఠశాలకు రాలేదు. కానీ అప్పుడప్పుడు ఆ స్టూడెంట్ ఉపాధ్యాయుల కళ్లుగప్పి క్లాస్ రూంలోకి వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో డిసెంబర్ 4న మధ్యాహ్నం 2:40 సమయంలో స్కూల్లో విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో ఇతను ఉన్నాడు. పాఠశాలకు రావద్దన్న ఆదేశాలు ఉన్న టైంలో సదరు విద్యార్థి రాకను ఇద్దరు స్టూడెంట్స్ ప్రశ్నించారు. స్కూలుకు రావద్దని హెడ్ మాస్టర్ చెప్పినా ఎందుకొచ్చావని క్వశ్చన్ చేశారు. దీంతో ఆ విద్యార్థి తన ఇష్టమంటూ గొడవకు దిగాడు. ముగ్గురి మధ్య వాగ్వాదం పెరిగింది. భౌతికంగా దాడి చేసుకున్నారు. ఇదే సమయంలో ఇంగ్లీష్ పీరియడ్ ఉండగా ఆ సబ్జెక్ట్ టీచర్ వెంకట్రామిరెడ్డి క్లాస్ రూంలో లేరు. విద్యార్థులు గొడవపడే సమయంలో ఎదురుగా ఉన్న ఉర్దూ మీడియం క్లాస్ రూంలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న టీచర్ ఏజాజ్ అహ్మద్ పక్క క్లాస్ రూంలో ఏదో గొడవ జరుగుతోందని చూడ్డానికి వెళ్లాడు. కొట్టుకుంటున్న స్టూడెంట్స్ ను చెదరగొట్టి మందలించాడు. పక్క క్లాస్ రూంలోకి తీసుకువెళ్లి మరోసారి గొడవ పడితే తీవ్ర చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చాడు. ఇదే సమయంలో స్కూల్ నుంచి బహిష్కరించిన స్టూడెంట్ పరారయ్యాడు. అయితే మిగతా ఇద్దరు విద్యార్థులు మాత్రం టీచర్ ఏజాజ్ అహ్మద్ పై దాడికి దిగారు. అన్నదమ్ములైన ఇద్దరు విద్యార్థులలో ఒకరు చేతికి ఉన్న కడియం తీసుకుని టీచర్ ఏజాజ్ అహ్మద్ మొహంపై కొట్టాడు. దీంతో టీచర్ కళ్లద్దాలు పగిలిపోయాయి. ఇద్దరు అన్నదమ్ములు కలిసి పిడిగుద్దులు గుద్ది కాళ్లతో తంతూ విచక్షణారహితంగా దాడి చేశారు. అక్కడి విద్యార్థులెవరూ భయపడి విడిపించే ప్రయత్నం చేయలేదు. స్కూల్లో ఆ సమయంలో ఉన్న టీచర్లు ఎందుకు ఈ గొడవను ఆపే ప్రయత్నం చెయ్యలేదు అన్నది అంతుచిక్కని ప్రశ్న. హెడ్ మాస్టర్ ఆ టైంలో ఏం చేస్తున్నాడు? అహ్మద్ను విద్యార్థులు చావబాదుతున్నా ఎందుకు విడిపించలేకపోయారన్నది ఎవరికీ బోధపడటం లేదు. టీచర్ను ఇద్దరు విద్యార్థులు కొడుతున్నారని ఓ టీచర్కు విషయాన్ని చెప్పారు తోటి విద్యార్థులు. దీంతో ఆయన క్లాస్ రూంలోకి వెళ్లి దాడిని ఆపారు. అప్పటికే ఏజాజ్ అహ్మద్ గాయాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తోటి టీచర్లు సముదాయించి కుర్చీలో కూర్చోబెట్టారు. కుర్చీలో కూర్చున్న కాసేపటికే కుప్పకూలి కింద పడ్డాడు టీచర్. వెంటనే అప్రమత్తమైన సహోద్యోగులు ఏజాజ్ అహ్మద్కు గుండెపోటేమైనా వచ్చిందా అని కంగారు పడుతుండగా ఓ టీచర్ తన దగ్గర ఉన్న ఓ టాబ్లెట్నిచ్చి మింగించారు. దీంతో టీచర్ 10 నిమిషాల పాటు బాగున్నారు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తోటి ఉపాధ్యాయులు మధ్యాహ్నం 3:30 సమయంలో ఆటోలో పాఠశాల సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకువెళ్లారు. కానీ అక్కడ వైద్యులు అందుబాటులో లేరు. ఒక 10 నిమిషాల తర్వాత వైద్యుడు హాస్పిటల్కు రావడంతో టీచర్ పరిస్థితి అప్పటికే విషమించింది. ఈసీజీ, పలు రకాల వైద్య పరీక్షలు చేశారు. అప్పటికే సమాచారం తెలుసుకున్న టీచర్ భార్య రెహమూన్ బేగం హాస్పిటల్కు చేరుకున్నారు. కానీ టీచర్కు పల్స్ రేట్ పడిపోవడంతో వెంటిలేటర్పై వైద్యం అందించాలని చెప్పారు. దీంతో మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడికి వెళ్లేసరికే టీచర్ మృతి చెందినట్టు అక్కడి వైద్యులు నిర్ధారించారు. క్లాస్ రూంలో ముగ్గురు విద్యార్థుల మధ్య గొడవ జరిగింది అన్నది వాస్తవం. వీరి కొట్లాటను నిలువరించేందుకు టీచర్ ఏజాజ్ అహ్మద్ ప్రయత్నించడమూ వాస్తవమే. ఇదే సమయంలో ఇద్దరు అన్నదమ్ములైన విద్యార్థులు టీచర్ను ఒక్కణ్ణి చేసి కొట్టడమూ అందరూ చూశారు. తర్వాత ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావటం, ఆసుపత్రికి తరలించటం, మరో ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకువెళ్లటం, అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించటం చకచకా జరిగిపోయాయి. అయితే ఇక్కడ తేలాల్సిందేంటంటే టీచర్పై పగతోనే విద్యార్థులు విచక్షణారహితంగా కొట్టారా, లేదంటే ఆ రోజు జరిగిన గొడవలో మందలించినందుకు ఆవేశంగా ఊగిపోయారా? అదే సమయంలో బహిష్కరించిన స్టూడెంట్ స్కూలుకెందుకొచ్చాడు? గొడవపడి ఎందుకు పారిపోయాడు? అన్నింటికంటే ముఖ్యమైన అంశం, భౌతిక దాడి జరిగినప్పుడు స్కూల్లోని మిగతా టీచర్లు ఏం చేస్తున్నారు? భార్య ఆరోపించినట్టు విద్యార్థులను తోటి ఉపాధ్యాయులే ఉసిగొల్పారా? అదే నిజమైతే టీచర్ ఏజాజ్ అహ్మద్ పై మిగతా ఉపాధ్యాయులకు అంత ద్వేషం ఎందుకు? ఇలా ఎన్నో ప్రశ్నలు టీచర్ మరణం చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. దాడి చేసింది విద్యార్థులే, చేయించింది మాత్రం తోటి టీచర్లేనని భార్య ఆరోపిస్తున్నారు. దగ్గరుండి మరీ కొట్టించారని ఫిర్యాదు కూడా చేశారు. నిజంగా టీచర్ అహ్మద్ పై మిగతా టీచర్లకి కక్షలున్నాయా? ఆయనపై అంతగా ద్వేషం ఎందుకు పెంచుకున్నారు? ఎందరో టీచర్లు బదిలీలవుతున్నా ఆ స్కూల్లో ఇద్దరు టీచర్లు మాత్రం ఎందుకు ట్రాన్స్ఫర్ కావడం లేదు? వారిద్దరితో టీచర్ అహ్మద్కి గొడవలున్నాయా? చివర్లో ఆసుపత్రి యాజమాన్యం ఆడిన నాటకమేంటి? విద్యార్థుల దాడిని కూడా గుండెపోటుగా హెడ్ మాస్టర్ ఎందుకు చిత్రీకరించారు? అన్నమయ్య జిల్లాలోని రామాపురం మండలం నీలకంఠరావుపేటకు చెందిన అహ్మద్ 10 ఏళ్ల కిందట రాయచోటికి వచ్చి స్థిరపడ్డారు. ఉత్తమమైన టీచర్గా పేరుంది. పిల్లలందరూ బాగా చదువుకోవాలి అన్నదే ఆయన లక్ష్యం. తనకు ఎలాగూ పిల్లల్లేరు, పాఠశాలలో చదివే పిల్లలనైనా మంచి ప్రయోజకుల్ని చేద్దామని భావించారు. ఇల్లు, బడి తప్ప వేరే ప్రపంచమే తెలీదు.
తన పాటికి తాను పిల్లలకు మంచి పాఠాలు చెప్పడం తప్ప వేరే ధ్యాసే లేదు. కానీ ఈ టీచర్ చేస్తున్న పని తోటి టీచర్లలోని ఒకరిద్దరికీ ఇష్టం లేదు. ఆ టీచర్కే మంచి పేరు వస్తోందని ఈర్ష్యపడ్డారని తెలుస్తోంది. కొందరు టీచర్లు స్కూల్లో అటెండెన్స్ వేయించుకుని బయటకు వెళ్లి సొంత పనులు చేసుకోవటాన్ని అహ్మద్ వ్యతిరేకించాడు. ఇది కూడా వారిలో ద్వేషాన్ని పెంచింది. ఇలా అయితే తాము మనుగడ సాగించలేమని ఆ టీచర్పై పగ పెంచుకున్నారన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇద్దరు టీచర్లు చాలా కోపంగా ఉండేవారట. ఎజాజ్ అహ్మద్ను ఒంటరివాణ్ణి చేయాలని భావించారట. టీచర్ ఎజాజ్ అహ్మద్ అతి చేసే విద్యార్థులను దండించేవాడు. బాగా చదువుకోవాలి, లేకుంటే మీకు టీసీలిచ్చి పంపించేస్తా అంటూ బెదిరించేవాడు. కాని ఈ టీచర్ చేస్తున్న వ్యవహారం ఆ ఇద్దరు టీచర్లకు నచ్చలేదు. పలుమార్లు ఆ టీచర్లు, సార్ ఎందుకు మీరు పిల్లల్నిలా టీసీలిచ్చి పంపిస్తానని చెప్తున్నారు? టీసీలిచ్చి పిల్లల్ని పంపిస్తే పాఠశాలను ఎత్తివేస్తారు. మీరిలా చెయ్యొద్దు, మాట్లాడొద్దు అంటూ చాలాసార్లు హెచ్చరించారు. దీంతో అప్పట్నుంచి టీచర్ ఒంటరివాడయ్యాడు. ఆ ఇద్దరు టీచర్లు అదే పాఠశాలలో ఏళ్ల తరబడి తిష్టవేశారు. చాలామంది ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్లు ట్రాన్స్ఫర్ అవుతున్నా తమకున్న పలుకుబడితో తాము బదిలీ కాకుండా జాగ్రత్తపడ్డారు. వీరిద్దరూ స్థానికులు కావటంతో పాఠశాలలో ఏ ఘటన జరిగినా విషయాన్ని బయటపెట్టనివ్వరు. స్కూల్లో వీరిదే ఆధిపత్యం. ఏ టీచర్ రావాలన్నా పోవాలన్నా వీరు చెప్తేనే జరుగుతుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సైతం వీరు చెప్పినట్టే నడుచుకోవాలి. లేకపోతే వీరి మాట వినని వారిని ముప్పు తిప్పలు పెడతారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏడాది క్రితం ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న ఓ టీచర్ వీరి మాటలు వినకపోవటంతో పాఠశాలలో అవకతవకలు జరిగాయని, ఇందుకు కారణం పాఠశాల ప్రధానోపాధ్యాయుడే అని నెపం వేయించి అతన్ని సస్పెండ్ చేయించారన్న టాక్ ఉంది. కానీ ఎజాజ్ అహ్మద్ మాత్రం వీరి మాట వినేవాడు కాదు. అదే వీరికి కోపం తెప్పించేదని తెలుస్తోంది. ఈ పాఠశాలలోని కొందరు పిల్లలు గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారని తెలుస్తోంది. అప్పుడప్పుడు అదే మత్తులో పాఠశాలకు వచ్చేవారు. వీరిని టీచర్ అహ్మద్ దండించేవాడు. దాడి చేసిన ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు ఓ బాలికతో చనువుగా ఉంటుండగా టీచర్ మందలించారు. దీంతో ఆ విద్యార్థి టీచర్పై పగ పెంచుకుని తన సోదరుడితో కలిసి టీచర్పై దాడి చేసినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వీరిని ఆ ఇద్దరు టీచర్లే ఉసిగొల్పి ఉంటారన్నది భార్య చేస్తున్న మరో ప్రధానమైన ఆరోపణ. అంతేకాదు, దాడి చేసిన ఇద్దరు విద్యార్థులపై గతంలోనూ ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయని తెలుస్తోంది. అల్లరి చెయ్యొద్దు అన్నందుకు ఒక వ్యక్తి కాలును విరగ్గొట్టారని స్థానికంగా మాట్లాడుకుంటున్నారు. వీరు కరాటే కూడా నేర్చుకున్నారని, స్థానికంగా డాన్లుగా చలామణవుతుంటారని చెప్తున్నారు. అందుకే లోకల్గా స్కూల్లోనూ వీరికి చాలామంది భయపడుతుంటారని చర్చించుకుంటున్నారు. ఇక స్కూల్ హెడ్ మాస్టర్, మిగతా టీచర్లు గుండెపోటు అంటూ డ్రామాలాడటం వెనుక అసలు కథ వేరే ఉందని తెలుస్తోంది. దాడి చేయటంతో చనిపోయాడంటే స్కూలుకు చెడ్డ పేరొస్తుందని భావించారట. అలాగే గుండెపోటు ద్వారా చనిపోయాడని చెబితేనే ప్రభుత్వ టీచర్గా ఆయనకు అందాల్సిన ప్రభుత్వ ప్రయోజనాలు, ఇన్సూరెన్స్ డబ్బులు అందుతాయని, అది ఆయన కుటుంబానికి కూడా ఉపయోగపడుతుందని ఆలోచించారట. ఈ విషయాలను హెడ్ మాస్టర్కు మిగతా టీచర్లు నూరిపోసి ఇలాగే పై అధికారులకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పారట. అందుకే దాడి విషయాలను దాచేసి హార్ట్అటాక్ అని హెడ్ మాస్టర్ నివేదికిచ్చారని తెలుస్తోంది. తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన హెడ్ మాస్టర్ సస్పెండ్ అయ్యాడు. ప్రభుత్వ టీచర్లుగా ఉండి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, చట్టమంటే భయం లేకుండా తప్పుడు నివేదిక ఇచ్చారన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా ఆయన ప్రాణాన్ని కాపాడటంలో విలువైన సమయం వృధా అయిందని తెలుస్తోంది. ఎజాజ్ అహ్మద్ కుప్పకూలి పడిపోయిన తర్వాత వెంటనే ఆసుపత్రికి తరలించకుండా ఒక టీచర్ టాబ్లెట్ ఇచ్చాడు. అప్పటికప్పుడు 10 నిమిషాలు బాగానే ఉన్నా వెంటనే పరిస్థితి విషమించింది. తర్వాతైనా ఆసుపత్రికి వెంటనే తరలించలేకపోయారు. అహ్మద్ను తీసుకెళ్లేందుకు ఆటో కోసం 10 నిమిషాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎలాగోలా హాస్పిటల్కు తీసుకువెళ్లినా అక్కడ డాక్టర్ అందుబాటులో లేడు. 10 నిమిషాలు వేస్ట్ అయింది. తీరా పరీక్షలన్నీ చేసిన తర్వాత పరిస్థితి విషమించటంతో తమ దగ్గర ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ లేదని మరో హాస్పిటల్కు తీసుకువెళ్లాలని సిఫార్సు చేశారు. ఇంకో హాస్పిటల్కు తరలిస్తుండగానే ఎజాజ్ అహ్మద్ ప్రాణాలు విడిచాడు. తీవ్రంగా దాడి చేసిన తర్వాత హాస్పిటల్కు తరలించకుండా టైం వేస్ట్ చేయటం, ఆటో కోసం 10 నిమిషాలు, ఆసుపత్రి దగ్గర డాక్టర్ కోసం మరో 10 నిమిషాలు, అక్కడ ఎక్విప్మెంట్ లేదని మరో ఆసుపత్రికి తరలించటం, ఇలా ఎంతో సమయం వృధా అయింది. గోల్డెన్ అవర్ వేస్ట్ అయింది. అటు విద్యార్థుల రాక్షసత్వం, ఇటు టీచర్ల అలసత్వం, ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో ఒక ప్రతిభావంతుడైన క్రమశిక్షణ కలిగిన ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయారు. టీచర్పై దాడికి పాల్పడ్డ ఇద్దరు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, ఇద్దరు విద్యార్థులు మైనర్లు కావటంతో వారిని జువైనల్ హోంకు తరలించాలని కోర్టు ఆదేశించింది. ఆవేశంగా కొట్టారో, ఆలోచనతో కొట్టారో తెలీదు. వీరి వెనక కొందరు టీచర్లున్నారేమో కూడా తెలీదు. కానీ కొన్ని స్కూళ్లలో పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో ఈ ఘటన చెప్పకనే చెబుతుంది.
కుటుంబ సభ్యుల డిమాండ్ ప్రకారం దీని వెనక కుట్రకోణముందో గొడవ మాత్రమే ఉందో పోలీసులు సమగ్ర విచారణ చేయాలి. దోషుల్ని బోనెక్కించాలి. పాఠాలు చెప్పే టీచర్లకు భద్రతపై భరోసా ఇవ్వాలి. అసాంఘిక కార్యకలాపాలను స్కూళ్ల నుంచి నిర్మూలించే కఠినమైన చర్యలు పట్టాలెక్కాలి. అప్పుడు విద్యార్థులకు భవిత, టీచర్లకు భద్రత.